విజయవాడ ఎంపీ కేసినేని చిన్నికి పేర్ని నాని ప్రశ్నలకు సంధించారు. 7 అసెంబ్లీ నియోజకవర్గంలో బియ్యం మాఫియా నడిపేది మీరు కాదా అని ప్రశ్నించారు. విజయవాడ పార్లమెంట్లో బియ్యం వ్యాపారం చేసే పెద్దిరెడ్డి ఎవరు అని అన్నారు. పెద్దిరెడ్డి మీ ఆఫీస్లో ఎందుకు కూర్చుంటున్నాడు అని అడిగారు. మీ మేనేజర్ పెద్దిరెడ్డి 1.5 కోటి మీకు ఇస్తున్నాడా లేదా, మీకు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తూ వైసీపీ వాళ్ళని క్రిమినల్స్ అంటారా అంటూ పేర్ని నాని అన్నారు. మిమ్మల్ని అడుగుతున్నాను, అలియాస్ చిన్ని గారు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బియ్యం రవాణా మాఫియా నడిపేది మీరు కాదా? ఈ పెద్దిరెడ్డి ఎవడు మీ ఆఫీసులో కూర్చుని రోజు మొత్తం ఈ పార్లమెంట్ మొత్తంలో బియ్యం వ్యాపారం చేసేవాడు ఎవడు మీ ఆఫీసులో ఎందుకు కూర్చుంటున్నాడు? మీకు మేనేజర్ కాబట్టి ఈ రేషన్ బియ్యాన్ని అమ్మేటువంటి మీ మాఫియా వ్యాపారంలో అదొక వ్యాపారం. దానిలో పెద్దిరెడ్డి నెల నెలా మీకు తీసుకొచ్చి ఈ బియ్యం మాఫియా నడిపేటువంటి మీ మేనేజర్ పెద్దిరెడ్డి 1.5 కోటి మీకు ఇస్తున్నాడా ఇవ్వట్లేదా? జాగ్రత్తగా పొట్లం కట్టి హైదరాబాద్ పంపించుకుంటున్నారా పంపించుకోవట్లేదా? బియ్యం నువ్వు అమ్ముకుంటా అదొక ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద మీరు చేస్తా వైసీపీ వాళ్ళని క్రిమినల్స్ అంటారు. ఎవరు క్రిమినల్, ఎవరు బియ్యం తినేది? తాను బియ్యం కొట్టేశానన్న ఆరోపణలపైన పేర్ని నాని క్లారిటీ ఇచ్చారు. ఆ కేసుకు సంబంధించి టీడీపీ నేతలను, లాయర్లని అడగాలని సూచించారు పేర్ని నాని. తనకు ఎంత శిక్ష వేయిస్తారో వేయించాలన్నారు. నేను బియ్యం కొట్టేశానని ఏదో చెప్తున్నారు. బియ్యం కొట్టేశాను, ఈ బియ్యం కొట్టేసిన మాట ఇప్పుడు చాలాసార్లు చెప్పాను. నా మీద కేసీ పార్టీతో మీ తెలుగుదేశం పార్టీలని మీ పబ్లిక్ ప్రాసిక్యూటర్లని అందరిని అడగండి. లేదు దాంట్లో మీరు మీకు చేతనైతే, మళ్ళొకసారి చెప్తున్నా, మీకు చేతనైతే నాకు దాంట్లో యావజ్జీవ శిక్ష వేస్తారా, లేకపోతే 10 ఏళ్ళు వేయిస్తారా, 25 ఏళ్ళు వేయిస్తారా, వేయించండి. సరే, మీరు నా దగ్గర పనిచేసే అతనే తప్పు చేశాడని సాక్షాత్తు నేనే చెప్పాను. దానికి సరిపడా ప్రభుత్వానికి నష్టం లేకుండా నేను కడతానని కాగితం ఇచ్చాను. అధికారులు కట్టమన్నారు, నేను కట్టాను. కేజీ ఏదైతే ప్రభుత్వానికి నష్టం జరిగిందో కేజీ 90 రూపాయలు, బియ్యం కేజీ 90 రూపాయలు చొప్పున కట్టాను. గవర్నమెంట్ కొనుక్కునే అన్ని ఖర్చులు కలిపి మొత్తం స్టోరేజ్ ఖర్చులతో సహా కలిపి 45 రూపాయలు, 44 రూపాయలు, నేను 90 రూపాయలు చొప్పున కట్టాను. ప్రభుత్వానికి ప్రజల ఆస్తికి నష్టం లేదు కదా. ఈ ఉత్సవాలు అయ్యాక తనతో సహా వైసీపీ నేతలందరి సంగతి తేల్చుతానని ఎంపీ చిన్ని చెప్తున్నారని, ఏం చేసుకుంటారో చేసుకోవాలని కౌంటర్ ఇచ్చారు పేర్ని నాని. ఆయన ఘనంగా చెప్తున్నాడ. అస్సలు ఈ పేరు నాని కానీ, అవినాష్ కానీ, ఎల్లంపల్లి కానీ, విష్ణు కానీ నేను ఇప్పుడు దాకా అసలు దాన్ని దృష్టి పెట్టలేదు. అసలు ఈ ఉత్సవాలు అయిపోయి, రేపు ఈ గొల్లపూడిలో ఉత్సవాలు అయిపోయి, అసలు ఇలా సంగతి తేల్చాను. ఏంటి నువ్వు తేల్చేది? నువ్వు లెక్కెట్టుకో ముందు, ఈ పాపాలు ఇవన్నీ